ప్రైవేట్ బస్సుల వరుస ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ పరీక్షల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్దేశించింది. పోలీస్ స్టేషన్ల వారీగా స్కూళ్లు గుర్తించి వాటి పరిధిలో బస్సులను తనిఖీ చేసే బాధ్యతను పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించింది. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు తనిఖీలు జరగనుండగా వైఫల్యాలను సరిదిద్దుకోకపోతే బస్సులను సీజ్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. పోలీస్ ఎంవీ విభాగం జాయింట్ ఇన్స్పెక్షన్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం మరొకసారి మోటార్ వెహికల్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ప్రైవేటు బస్సులతో పాటుగా స్కూల్ బస్సులన్నింటినీ కూడా నిశ్చితంగా తనిఖీలు చేయమని ఆదేశాలు వచ్చాయి. వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ను కండక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ నగరంలో ఉన్న 450కి పైన స్కూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆర్టీఏ అధికారులతో పాటు పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసి వాటి ఫిట్నెస్ ను నిర్ధారించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవి ఉన్నారు. మేడం, ఏ విధంగా స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది? మా టీసీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, విజయవాడ నుంచి టీసీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినావో ఇప్పుడు చాలా కాలం నుంచి ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి వరుసగా సీసీ బస్సులు అన్నీ కూడా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అన్నీ కూడా యాక్సిడెంట్ రోజుకొకటి జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కమిషనర్ గారి ఆర్డర్స్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే స్కూల్ బస్సెస్ కూడా ఈ వారం రోజుల్లో అన్నీ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినవి. ఎమర్జెన్సీ ఎగ్జిట్, తర్వాత లైట్లన్నీ వర్క్ చేస్తున్నాయా లేవా, హ్యాండ్ బ్రేక్స్ వర్క్ చేస్తున్నాయా లేవా, అలాగే ఈ వర్క్ చేయలేనాటి అన్నిటికీ కూడా మేము ఇక్కడ మేనేజ్మెంట్కి అన్నీ కూడా ఫస్ట్ మేము ఇంటిమేట్ చేస్తాము. వాన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ చేయించుకోకపోతే మటుకి బస్సు సీజ్ చేయడం జరుగుతుంది. ఫైర్ అలా ఆన్ అవగానే కింద ఇంజన్లోని ఒక సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా అది అటాచ్మెంట్ అయ్యి ఉంటుంది. దాని నుంచి ఇక్కడ అలారం మోగుతుంది, సైరన్ మోగుతుంది అనమాట. ఇప్పుడు మనకి స్టేషన్లో పోలీసుది ఎలా అయితే సైరన్ మోగుతుందో సేమ్ అలాగే సైరన్ మోగుతుంది. దీనికి ఇది 2020 మోడల్ బిఫోర్ది. ఇది సో బిఫోర్ది కాబట్టి ఇది ఓన్లీ FDAS అంటే ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్. ఓన్లీ ఈ సిస్టమ్ ఒకటే ఉంటుంది దీనికి. సో దీనికి ఏంటంటే ఫైర్ అలారం మోగుతుంది, మోగగానే ఫైర్ సిలిండర్స్ ఉంటాయి. ఈ సిలిండర్స్ ఎలా యూజ్ చేయాలో డ్రైవర్కి కూడా మేము చూపించాము. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. సో ఆ అవేర్నెస్ కూడా మేము కల్పించాము. ఆ ఫైర్ సిలిండర్స్ని ఒక త్రీ ఉంటాయి, ఈచ్ బస్కి 3 ఉంటాయండి. ఆ 3 కూడా ఫ్రంట్ 1, బ్యాక్ 2 ఉంటాయి. ఆ 2 కూడా యూజ్ చేసి ఎలా కాపాలనేది ఇప్పుడు డ్రైవర్కి అవేర్నెస్ క్రియేట్ చేశాము. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుందండి. ఏసీ బస్సెస్ అవడం వల్ల ఎస్కేప్ అవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇవి నాన్ ఏసీ బస్సెస్, సో ఇలా స్కిప్ చేసి జంప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఏది యాక్సిడెంట్స్ అవ్వకుండా. ఈ ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అనేది ఈ బస్సులో ఉంది. ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ అనేది ఉండదు, FDSS. అదేంటంటే అక్కడ అలారం మోగగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక రాడ్ లో ఉంటుంది. ఆ రాడ్ లోంచి గ్యాస్ ప్లస్ వాటర్ 2 కూడా స్ప్రింకిల్ అవుతాయి. స్ప్రింకిల్ అయ్యి ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఓవరాల్ గా ఎవరైతే స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయో స్కూల్ యాజమాన్యాలు బస్సుల నిర్వహణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి, లోపాలు ఏమైనా ఉన్నాయా, లోపాలు ఉంటే వాటిని ఇమీడియట్ గా సరిదిద్దుకోకపోతే వారిని ఆ వెహికల్స్ సీజ్ చేయడం అనేది ఈ డ్రైవ్ యొక్క ప్రధాన ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు. ఇక ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో వైఫల్యాలు ఉన్నాయి, కొంత లోపం కనిపిస్తున్నట్టుగా ఆర్టీఏ అధికారులు దృష్టికి వచ్చింది. దీనిపైన యాజమాన్యాలకు తో పాటుగా డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వడం అవసరమని కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.